సమయంలో మరి ఈ యొక్క ఆరాధన దినంలో దేవుడు నా పట్ల ఆ రీతిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సహధర్మచారిణి విజయమ్మ గారి పట్ల చేసిన మేళ్లను మేము ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన దినంలో స్తుతి చెల్లించడానికి మేము ఆశపడ్డాము. కారణం ఏంటంటే నా కాలుకు వాస్తవంగా అది చెప్పటానికి కూడా ఇది కాదు, సన్నగా ఒక ముళ్ళు గీసుకుందమ్మా, గుచ్చుకున్నది కాదు అది గీసుకొని అది ఎంతగా నన్ను ఇబ్బంది పరిచిందంటే, మా నీలక్క కాలు కొంత ఇన్ఫెక్షన్ అయితే ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ చేయించిన సమయంలో అక్కడ ఒక సహోదరిని, ఆమె పేరు మరియమ్మ, ఆమెను చూశాను. చూస్తే ఆమెకేం కాలేదు, ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరంలోనే ఏమైందో తెలియదు, కాలు మరి దాన్ని ఏం చేస్తారు, తుడుస్తారు కదా, దాన్ని ఏమంటారు, డ్రెస్సింగ్ చేసినప్పుడల్లా కొంత కండ తీస్తూ ఉన్నారు. డ్రెస్సింగ్ చేసినప్పుడల్లా కొంత కండ తీస్తారు. ఆమె కరెక్ట్గా మా అక్క బిడ్డకి ఎదురుగానే ఉంది. ఆమె అంతగా రోదిస్తూ ఉండేది, ఏడుస్తూ ఉండేది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మా పాస్టరమ్మ గారు నా కాళ్ళను చూసి కూడా అంత భయపడ్డారంట. ఏం లేదు, అది గుచ్చుకోలేదు, పెద్దగా గాయం చేయలేదు, కాస్త ఊరికి అట్లా గీసుకొని అట్లయింది. నా మట్టుకు నేను కూడా పండుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. ఈ ఎడమకాలుకు గాయమైతే ఆ ఎడమకాలు మీద మళ్ళీ కుడికాలు పెట్టుకుంటే మరి ఎంతో నొప్పి ఉండేది. అయితే మెట్టుకు రాత్రి పండుకునేటప్పుడు ఆ కాలు పెట్టుకునేవాడిని. పెట్టుకున్నందువల్ల రెండో కాలు కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది. మా పాస్టరమ్మ గారు భయపడిపోయేదంట, ఆ కాలు చూసింది కదా ఒంగోలులో. ఆ కాలు డ్రెస్సింగ్ చేసేటప్పుడు కూడా ఆమె ఆ స్మెల్కి బాధపడేదంట. నా కాలు డ్రెస్సింగ్ చేసేటప్పుడు, అక్కడిది కాదు, నా కాలు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆమె అంత బాధపడేదంట. నేను ఒక సమయంలో ఆమెకు చెప్పకుండా నేనే సొంతంగా చేసుకునేవాడిని. మరి అనేకమైనటువంటి దేవుని బిడ్డలు ఆహ్వానిస్తే సభల్లో మరి అక్కడక్కడ దేవుని సేవ నిమిత్తము నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోయేవాడిని. రవిబాబు సార్ కుమారుని వివాహము, ఆ వివాహానికి కూడా అట్లే కాలు పెట్టుకుని పోయాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వివాహం మరుసటి రోజు నేను హాస్పిటల్లో చూపించుకున్నా, ఒంగోలులో. మెట్టుకు అంత పెద్ద మరి ఇన్ఫెక్షన్ అయినా రెండు కాళ్ళు వాసిపోయాయి. నాకు కూడా భయం వేసింది, రెండు కాళ్ళు వాసే వరకు. మోకాళ్ళ నుంచి కిందంతా ముఖం కూడా వాసిపోయేది. అందుకని నేను కూడా అద్దంలో నా ముఖం చూసుకున్నప్పుడు బాధపడేవాడిని. మెట్టుకు దేవుని కృప వల్ల హాస్పిటల్లో చూపించుకున్నాం. నేను చూపించుకున్నాను, ఆమె చూపించుకున్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క బాధ దేవుడు నివారణ చేశాడు అనుకోవచ్చు. మరి అది అట్లే కంటిన్యూ అయితే కాలు చెలిగేసే విధంగా, లేకపోతే తీసేస్తారా అనే విధంగా నాకు అనుమానం వచ్చింది. అయితే దేవుడు తన మహాకృప చేత నేను అనుకున్నవాడిని, వాక్యం చెప్పటానికి ఒక కాలు తీసేస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అనుకునేవాడిని. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాలుతో వాక్యం చెప్పటానికి నిలబడాలా, కూర్చొని వాక్యం చెబితే ఏమనుకుంటారేమో అని నేను చాలా బాధపడ్డాను. అయితే దేవుడు
తన మహాకృప చేత మళ్ళీ మందిరం పని ఉంది, ఇంకా దాదాపు పెట్టలేదని 4 లక్షలు అయితేనే పని ముగించబడుద్ది. ఏంది మధ్యంతరంగా ఏమవుద్దో అని అనుకునేవాడిని. ఇంకొకటి నాకు నమ్మకం, తన బిడ్డలకి కొండల వంటి వచ్చినా అవి హేమం వలె కరిగిపోతాయనేది నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రతి విషయంలో నాకు ఏ విషయమైనా దేవుడు అట్లే సహాయం చేశాడు. అయితే నేను ఏ విషయంలో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, నేను సంఘానికి చెప్పుకోకుండా దేవునికి స్తుతి చెల్లించకుండా దాచుకున్నాను కాదు. అందుకే దేవుడు నా పట్ల, మరి మా సత్యమని పాస్టమ్మ గారి పట్ల చేసిన మేలును బట్టి ఈ దినము ఆరాధన అయినప్పటికీ ఆరాధనలో నేను సాక్ష్యం ఇవ్వాలని, మరి మా పాస్టమ్మ గారు కూడా ఆమెకు దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం ఇచ్చడానికి ఇష్టమైతే వచ్చి సాక్ష్యం ఇచ్చి, మరి అందరము మరి మాకు చేసిన మేలును బట్టి మేము మీ ఎదుట సాక్ష్యం చెప్పుకుంటున్నాం, దేవుడు అంటున్నాడు. తర్వాత అందరము బల్లలో చేరి దేవుణ్ణి స్తుతించి మరి మనము ముందుకు సాగుదాం. పాస్టమ్ గారు ఏమైనా సాక్ష్యం ఇస్తారా? ఆ విషయం కూడా, మరి ఆమెకు టైఫాయిడ్ జ్వరం, మా అక్కగారు భర్త చనిపోయారు, బెంగళూరు వెళ్ళాలి, నేను ఒక్కరిని వెళ్తే ఆమెకు కళ్ళకు పడవు అని చెప్పి అనుకుంటా ఉన్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవుడు పాస్టమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ టైఫాయిడ్ జ్వరంలో నుంచి త్వరగా ఆమె కోలుకునేటట్లు చేశాడు. అందును బట్టి ఈ దినము మరి ప్రేమ విందు స్తుతి కొడుకుగా అందరికీ ఏర్పాటు చేయాలనుకున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమయం ఇచ్చినటువంటి మీకు, మరి దైవజనులు రోజస్ గారికి, ఆ రీతిగా దైవజనులు లాబాన్ గారికి నేను మిక్కుటంగా మన దేవాది దేవుడైన యేసుక్రీస్తుకు నా వందనాలు తెలియజేస్తూ, ఒకరొకరముగా ప్రభువును, ఆయన చేసిన మేళ్లను కదా, ఆయన అన్నమాటేనండి, నేను ఏరే చెప్పటంలా. ఆయన ఒక పాత్ర ఎత్తుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి. ప్రార్థన కోసం కాదు, ఎవరైనా ప్రార్థన వస్తుంటే కట్ చేయండి, కట్ చేసి స్తుతులు చెల్లించడానికి సిద్ధపడి ప్రార్థన చేయకుండా ఆయనను జ్ఞాపకం చేసుకోండి. నా కోసం, నీ కోసం ఆ శిలువలో ఆయన చేసిన బలిని, త్యాగాన్ని, ఆయన ముఖము ఎట్లా అయిందంటమ్మా, చికుముకు రాతి వల్లే మార్చబడిందంట. ఆయన ముఖం పైన ఉమ్ము వేశారంట, చేతులలో చీలలో, కాళ్ళల్లో చీలలంట, తలలో ముళ్ళ కిరీటం, ఆయన వీపు నాగటి సాళ్ళ వల్లే దున్నబడింది. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన చంప వెంట్రుకలు పెరికారు, ఆమె పైన ఉమ్ము వేశారు కదా, ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఎందుకు పంచుకున్నారంటే నా కోసం, నీ కోసమే. ఆ మాటలు జ్ఞాపకం చూసుకుంటూ ఆయనకు స్తుతులు చెల్లించండి. ఆ రీతిగా మనం స్తుతులు చెల్లించి బలలో చేయవేద్దాం. దేవుడు తన మాటలు మరి మన అందరి కోసం దీవించునుగాక.